జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల మీద బస్ యాత్ర. ఆయన నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమైనా బస్ యాత్ర చేస్తున్నారేమో కానీ ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టింది. ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటంటే వాన మబ్బుల కోసం ఎదురు చూస్తూ ఎండిపోయిన బోరులు, ఎండిపోయిన చెరువులు తట్టా బుట్టా నెత్తిన పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసపోయేవారు ప్రజలు. అలాంటి సమయంలో మరి ఈ రాయలసీమ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు రాయలు పరిపాలించిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలనని గొప్ప సంకల్పం చేసి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈ రోజు హార్టికల్చర్ హబ్ కావచ్చుగా మారి మరి ఈ రోజు దానిమ్మ పంట 1 టన్ను 2 లక్షల రూపాయలు విలువ పోయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈ రోజు కియా లాంటి పరిశ్రమలు ఈ రోజు రాయలసీమలో ఉన్నాయి. మరి ఎవరు రాయలసీమ ద్రోహి?